పద్యం. మొదట ఆశ పెట్టి తుదలేదు పొమ్మన పరమలోభులైన పాపులకును వారి ఉసురు తాకి వగచెడిపోవరా విశ్వధా విరామ వినురవేమ. ఆశ పెట్టకూడదు, ఆశ పెట్టి తర్వాత పొమ్మనకూడదు. అటువంటి పాపులు వాళ్ళ ఉసురు తాకి నాశనం అయిపోతారు అనేది ఈ వేమన గారి పద్యం సారాంశం. మరి అది నేను ఎవరిని ఉద్దేశించి అన్నది కాదు అని మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే ఇది ఈ మధ్యన జరుగుతున్న కొన్నింటికి కొరలేట్ చేసుకునే అవకాశం ఉంది. అది వారి వారి ఇమాజినేషన్ తప్ప రాసిన వేమన గారికి కానీ చదివిన నాకు కానీ ఇక్కడ జరుగుతున్న సంఘటనలకి ఎటువంటి సంబంధము లేదు. నా ర్యాండమ్ సెలక్షన్లో వచ్చిన వేమన పద్యం ఇది. ఇంకా ఈరోజు సెప్టెంబర్ 23 మా పార్టీకి డెఫినెట్గా చాలా ఇంపార్టెంట్ డే. ఎందుకంటే మా నాయకుడు శ్రీ ఇడుగురు సందింటి జగన్మోహన్ రెడ్డి గారు మరి కొన్ని కేసుల్లో ఆయన్ని జైల్లో పెడితే బెయిల్ మీద బయటికి వచ్చిన రోజు. సో ఇది మాకు చాలా ఇంపార్టెంట్ రోజు మా పార్టీకి. ఆ రకంగా ఇవాళ మా సోషల్ మీడియాలో కూడా చాలా బాగా కవర్ అయింది. మరి ఆ వచ్చిన తర్వాత సుమారు 8 సంవత్సరాలు కంప్లీట్ అయింది. మరి సీసీ నెంబర్ 8లో 194 అడ్జర్న్మెంట్లు, సీసీ నెంబర్ 9 ఆఫ్ 2012లో 308 అడ్జర్న్మెంట్లు జరిగినాయి. నిన్న కూడా మరి చాలా మంది వచ్చినప్పటికీ కూడా మరి స్పెసిఫిక్ గా రమ్మన్నప్పటికీ కూడా మరి ముఖ్యమంత్రి గారు బిజీగా ఉండటం వలన కలెక్టర్ కాన్ఫరెన్స్ వలన కలెక్టర్స్ అండ్ ఎస్పీలకి దిశానిర్దేశం చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి మరి కోర్టు వారు ఆ ప్రజాపాలనలో మరి రమ్మంటే వస్తున్న అసౌకర్యాన్ని గుర్తించి మరి వారి అభ్యర్థనని మన్నించినందుకు కూడా మరి నిజంగా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ, ఇంకా ఇలా ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఉంటారు, సమావేశాలు ఉంటాయి కాబట్టి ఇలా సాగుతూ పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ రోజుని బయటకు వచ్చిన ఉత్సవాల్ని ఘనంగా ఇప్పుడు కూడా కొట్టుగుమ్మ ఎక్కకుండా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక రెగ్యులర్ విషయాలకి వద్దాం. సార్ ఒక చిన్న ప్రశ్న సార్, ఈ ఆంధ్రప్రదేశ్ లో డ్రగ్స్ హెరాయిన్ దొరికింది సార్ పెద్ద ఎత్తున కూడా. అవును, దాంట్లో సుధాకర్ అనే అతనికి ఒక సమీప వ్యక్తి కూడా ఉన్నాడు, ఆయన ఒక రాజకీయ నాయకుడికి బంధువు కూడా అన్నాడు. ఒక ప్రముఖ పత్రికలో కూడా ఈ రోజు రాశారు. దాన్ని ఎట్లా చూడాలి సార్? చదివా నేను కూడా. ఆ ప్రముఖ పత్రిక చెన్నైలో ఉన్న సమీప బంధువు అని ఉంది. మరి బహుశా మరి వారి ఉద్దేశం మరి చెన్నైలో ఉన్న సమీప బంధువు అని. గతంలో కూడా మా ప్రీతం ముఖ్యమంత్రి గారు చెప్పారు, కాయలున్న చెట్టుకే రాళ్ల దెబ్బలని. అలా మరి మా అద్భుతమైన పరిపాలన చూసి గిట్టని వాళ్ళు మరి ఇలా అంటున్నారని చెప్పి మేము మాట్లాడటం సహజం. సో బట్ మేము ఎలాగా కాయలున్న చెట్టు అని చెప్పి చెప్తున్నాము, అలాగే ప్రతిపక్షం కూడా మరి నిరూపించుకోవాలి నిర్దోషిత్వం అని మాట్లాడటం కూడా సహజం. ఎందుకంటే మరి గతంలో కూడా చూసాం, అదుగో పులి అంటే మరి అదేదో సామెతన్న చందంగా మరి చిన్న చిన్న విషయాలను కూడా నా విషయంలో కావచ్చు, ఇంకా చాలా మంది విషయంలో కావచ్చు, మా తెలుగువారి మనస్సాక్షి సాక్షిలో గోరింతల్ని కొండంతలు చేయటం, చిలవల పలవలుగా అల్లికలల్లి రాయటం,
రివాజ్గా ఉంది కాబట్టి అలా న్యాచురల్గా మరి అటువంటి సమాచారం ఏదన్నా మరి నీళ్ళుగా వచ్చినప్పటికీ కూడా ఆ రకంగా మాట్లాడటం సహజం. కాకపోతే నేనైతే అది నిజమని కానీ నిజం కావాలని కానీ మనస్ఫూర్తిగా అనుకోవట్లేదు. డెఫినెట్గా మాకేమీ సంబంధం లేదన్నదే మరి త్వరలో బయటపడుతుంది. ఆ బయట పడేలాగా చూసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. డెఫినెట్గా ప్రతిపక్షం అవకాశం దొరికినప్పుడు మరి ఆ రకంగా మాట్లాడటంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఇది సుమారు రోజుకి కూడా మరి గతంలో వచ్చిన కన్సైన్మెంట్లు అన్నీ తీసుకుంటే సుమారు 1,00,000 కోట్ల వ్యవహారం లాగా, అంటే రిటైల్ మార్కెట్లో 1,00,000 కోట్ల వ్యవహారం లాగా ఇది ఉంది. సో కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా, నేను చెప్పాను నిన్న ప్రధానమంత్రి గారికి కూడా లేఖ రూపంలో కూడా తెలియజేయడం జరిగింది. ఇదంతా ఈజీ విషయం కాదు. దీని వెనక ఎంత పెద్దవారు ఉన్నప్పటికీ కూడా ఎవరిని కూడా స్పేర్ చేసే అవకాశం లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో చూద్దాం. దీని వెనక ఎవరన్నా సరే బయటకు వస్తుంది. బట్ డెఫినెట్గా మా ప్రీతమ నాయకుడికి అతి సమీప చెన్నై బంధువు అయితే ఇందులో ఉండరు అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. ఇక ఈరోజు ముఖ్యాంశాలు మనం ఒక 2-3 ఇష్యూలు ఉన్నాయి. ఒకటి సేనరేజు, మరి 2,900 కోట్లకి ఒక 6 విభాగాలుగా దాన్ని విభజించి ఆ 2,900 కోట్లని మరి ఎవరైతే మరి అంతకు మించి కోట్ చేస్తారో అందులో హైయెస్ట్కి ఈ సేనరేజ్ కలెక్షన్ కూడా మా ప్రభుత్వం వారు పారదర్శక విధానంలో ఇవ్వటానికి సంకల్పించారని చెప్పి తెలిసింది. గతంలో ఉచితంగా, అంటే ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఇటువంటివి జస్ట్ వాట్ ఎవర్ ఇస్ ద నామినల్ సేనరేజ్ అది పే చేసి మరి ఒక ట్రాక్టర్ 1,250 రూపాయలకు దొరికింది. ఇవాళ 7,000 కూడా దొరకట్లేదు. మరి లారీ మరి ఇప్పుడు దగ్గర 25,000 నుంచి 30,000 అయిపోయింది. మరి ఇక్కడికన్నా ఎక్కువగా చెన్నైకి, బెంగళూరుకి, ఇంకెక్కడికో దొరుకుతుందని చెప్పి కూడా మరి వార్తలు అయితే క్లియర్గా వస్తాయి. అఫ్కోర్స్ రేట్ ఎక్కువ. మరి ఇవన్నీ మరి చూసుకుంటే ఆ ఇసుకలో మేము మా ప్రభుత్వం అటర్ ఫ్లాప్ అయిపోయామని, ఉచితంగా ఇవ్వకుండా ఉచితంగా ఇస్తూ ఉచితంగా ఇవ్వాల్సినవి మరి 5 రెట్లు 6 రెట్లు ఎక్కువకి అమ్ముతున్నారని చెప్పి మరి మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఆ కాయలోని షెట్టికేరాల దెబ్బల్లాగా చాలా మంది మాట్లాడుతున్నారు. మరి ఇది నిజమా కాదా అంటే రేటు 5 రెట్లు పెరిగింది మటుకు నిజం. మరి ఇందులో అవినీతి ఉందా లేదా అంటే మరి ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన ఈ విధానంలో, అంటే సేనరేజ్కి వస్తా, ఈ శాండ్ విధానంలో మరి ప్రతి 15 రోజులకి సుమారు ఒక 33 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి మరి చెల్లించవలసి ఉండగా, అంటే 2 కోట్ల క్యూబిక్ మీటర్ల వరకు తవ్వుకోవటానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దాని వరకు ఈ అమౌంట్ ని ఫిక్స్ చేయడం జరిగింది, సుమారు 750 కోట్లు. మరి బ్యాంక్ గ్యారంటీ కూడా మరి చాలా మనసున్న ఒక వ్యక్తి, రాష్ట్ర ప్రభుత్వం మీద అత్యంత మమకారం ఉన్న వ్యక్తి, పాపం ఆర్థికంగా దివాలాలో ఉంది కాబట్టి ఆ జేపీ పవర్ మరి ఆర్థికంగా మరి పేరు చెప్తే బాగోదు. ఒక ప్రముఖ రాష్ట్ర సంస్థ, మాకు కూడా అత్యంత కావలసిన ఒక ప్రముఖ ఔషధ సంస్థ మరి బ్యాంక్ గ్యారంటీ ఇచ్చారని అంటున్నారు. సరే, ఎవరిచ్చినా బ్యాంక్ గ్యారంటీ అయితే వచ్చింది. బట్ మీరు కట్టవలసింది మరి ఇప్పటికి 110 కోట్లే కట్టారట. ఇంకొక 170 కోట్లు కట్టాలట. మరి 170 కోట్లు కట్టినందుకు ఫార్మల్గా కట్టకపోతే పెనాల్టీ వేస్తాం కబడ్దారని చెప్పి ఒక నోటీస్ కూడా ఇవ్వటం జరిగిందట. కడుంగటి సంతోషం. మరి రావాల్సిందే, ఇప్పుడు దాకా వచ్చింది 110 కోట్లు, రావాల్సిందే టైంకి రావట్లేదు.
మరి దానికోసం జగనన్న ఆ స్కీము, జగనన్న ఈ స్కీము, ఇలా రకరకాల ఆల్ నుంచి బండిరా దాకా ఉన్న స్కీములు, ఏ నుంచి జడ్డు దాకా ఉన్న స్కీములు, మరి అవన్నీ చేస్తున్నాం. మరి ఈ ఇసుక విషయంలో చాలా దారుణంగా ఫీల్ అయ్యాం. బట్ ఈ తవ్వాలి 2 కోట్ల క్యూబిక్ మీటర్ల వరకు పర్మిషన్ ఇస్తే మరి ఎంత తవ్వారు అన్నదానికి ఒక లెక్క ఉండాలి. లెక్క ఉండాలి అంటే వెళ్తున్న ప్రతి లారీకి ఈ చలాన్ ఉండాలి. ఈ చలాన్ సంగతి దేవుడి ఏ చలానం లేకుండా చలామణి అవుతున్నాయని చెప్పి మరి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. కరెక్ట్గా ఎంత క్వాంటిటీ ఎక్స్కవేషన్ అయ్యింది అనడానికి అసలు లెక్కలు ఎక్కడ ఉన్నాయి? మనం చూసాం, సడన్గా ఆ కృష్ణా నదికి వరదలు వస్తాయి. మరి నదీ గర్భంలో సుమారు 150-160 లారీలు మరి చిక్కుపోయి, మరి ఏ రోజైనా ఆ పర్టికులర్ సెంటర్ నుంచి అన్ని లారీలకి ఈ చలాన్లు వెళ్ళినట్టుగానే, అసలు చలాన్లు ఇచ్చినట్టుగానే ఎక్కడైనా ఉందా? ఇవన్నీ సాధారణ మానవులకి, అసాధారణ మేధా సంపత్తు లేని అతి సాధారణ మానవులకి నిత్యం వాళ్ళు పడుతున్న కష్టాలు చూసి, ఇసుక కోసం వెంపర్లాడుతున్న వైనం చూసి వస్తున్న అనుమానాలు. మరి ఇదేలా ఉండగా మరి ఈ రుచి బాగుందనో, లేదంటే ఇక్కడ మరి చాలా అద్భుతంగా పని జరుగుతుందని చెప్పు మరి మైనర్ మినరల్స్కి మరి గత సంవత్సరం 2,500 కోట్లు మించి రాలేదు. మరి 2,900 కోట్లని బేస్ ప్రైస్గా పెట్టి మైనర్ మినరల్స్ అంటే గ్రానైట్ కూడా అందులోకి వస్తుంది, ఇంతకుముందు శాండ్, గ్రావెల్ కానీ, ఆ మెటల్ కానీ, ఇలా చాలా ఎర్రమట్టి, ఇవన్నీ కూడా ఈ మైనర్ మినరల్స్ కిందే వస్తాయి. ఇప్పుడు ఏంటంటే రాష్ట్రంలో గమ్మత్తుగా ఈ మైనింగ్కి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కావాలి. ఎవరికైనా మైనింగ్ పర్మిషన్ ఇచ్చినా, మట్టి తవ్వుకుంటానికైనా, మెటల్లో బ్రేక్ చేసి దాన్ని ఆ కంకరగా మార్చడానికైనా, ఏదైనా సరే ఎనీ మైనర్ మినరల్ అంటే మేజర్ మినరల్ అంటే కోలు, గ్రానైట్ ఇటువంటివి, వాటికి రాయల్టీ అంటారు. మరి వీటికి సేనరేజ్ అంటారు. మరి ఈ సేనరేజ్ అనేది ఇట్స్ ద సావరెన్ రెస్పాన్సిబిలిటీ. మరి ప్రభుత్వం కలెక్ట్ చేసుకోవాల్సింది. జిఎస్టీ ఎలా కలెక్ట్ చేస్తుందో, సేల్స్ ట్యాక్స్ ఎలా లోకల్ సేల్స్ ట్యాక్స్ ఎలా కలెక్ట్ చేస్తారో, ఆ రకంగా సెంట్రల్ గవర్నమెంట్ అయినా, స్టేట్ గవర్నమెంట్ అయినా ఇట్స్ ద సావరెన్ రెస్పాన్సిబిలిటీ అంటారు ఇటువంటి వాటిని. మరి ఆ సావరెన్ రెస్పాన్సిబిలిటీని మరి ఎలాగా ప్రైవేట్ వాళ్ళకి మరి ఎంతకని చెప్పి అమ్మేసి, మరి ఆ పైన వచ్చింది నువ్వు తీసుకో, ఆ పైన రాకపోతే కనుక మాకు కట్టాలి అని చెప్పి మాట్లాడటం ఎంతవరకు సబబు, లీగల్గా అనేది కూడా చూడాలి. ఎక్కడో రాజస్థాన్లో మరి జరిగిందని చెప్పి అంటున్నారు. ఆ రాజస్థాన్ విధానాన్ని స్టడీ చేసి మరి మరింతగా ఎలా అభివృద్ధి చేయాలి అన్న దాని మీద సమీక్ష చేసి ఈ విధానం తీసుకొస్తున్నారన్నారు. ఏదైనా అసెంబ్లీలో మరి చట్ట సవరణ చేయాలి. బట్ ఇప్పుడు ఇక్కడ అసలు లొసుగు ఏమిటంటే, అంటే ప్రజలు అనుకునే లొసుగు ఏమిటంటే, మరి ఇప్పుడు ఈ జరుగుతున్న మైన్స్లో ఒక 10-15% వరకే, అంటే అలాట్ చేసిన మైన్స్లో 10-15% వరకే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్లు ఉన్నాయి, ఈసీ అంటారు. ఆ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఉన్న సంస్థలకే మరి ఇప్పుడు ఆ వేబిల్ ఇస్తున్నారు. ఆ వేబిల్ ఇచ్చిన తర్వాత మరి వాళ్ళు తగిన దాని మీద ఈ సేనరేజ్ అనేది కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. మరి ఇప్పుడు కేవలం 10-15% ఈరోజు ఈసీలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ 2,900కి ఇచ్చిన తర్వాత మరి ప్రభుత్వం ఆ బ్యాలెన్స్ అన్నిటికీ కూడా ఈసీ ఇస్తే మరి సేనరేజ్ మొత్తం మరి కనీసం తక్కువలో తక్కువ వేసుకుంటే కూడా ఒక 5 రెట్లు పెరిగే అవకాశం ఉంది కదా. మరి రేపొద్దున మీరు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్లు ఇస్తే మరి ఆ ఆదాయం మరి అతనికే వస్తుంది కదా. సరే, అది ఎవరు పాడుకుంటారు, పాడుకున్న వారికి, పాడించిన వారికి ఉన్న బాధరైన సంబంధాలు ఏమిటి అనేది కాసేపు మనం బాధ రాకుండా పక్కన పెట్టినప్పటికీ
మరి ప్రజలైతే మాట్లాడుకుంటారు కదా, రేపో మాపో తెలుస్తుంది ఎవరు వస్తారు, ఎందుకు వస్తారు, మరి ఎంత వస్తుందో. ఇన్ ఎనీ కేస్ ఇసుకలో వ్యవహారం చూసాం. ఇలా ప్రజల్లో అనుమానాల నీడలు కమ్ముకునేలా మరి ఈ రకంగా చేయటం మరి ఎంతవరకు సమంజసం, ఎంతవరకు సముచితం అన్నది మరి పెద్దల ముఖ్యమంత్రి గారు పీపుల్ వర్ స్మార్ట్, ఇఫ్ నాట్ ఎర్లియర్ పీపుల్ ఆర్ స్మార్ట్ నౌ. సో కాబట్టి మరి కొంచెం ప్రజలకు కూడా వారి జ్ఞానానికి కూడా సముచిత గౌరవం ఇచ్చి మనం నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. తినే కాకమ్మ కవర్లు ఆదాయం పెంపొందించడం కోసం, ఆదాయాన్ని ఫిక్స్ చేయడం కోసం చాలా పారదర్శకంగా మరి ఈ రకంగా చేస్తున్నామని చెప్పి కబుర్లు చెప్పొచ్చు, రేపో మాపో చెప్పినప్పటికీ కూడా మరి ప్రజల్ని నమ్మించడం కష్టం. ఒకవేళ 50 కోట్లు అటు ఇటు అయినా మనం చూడవలసింది ఎలాగ ఈ లూప్ హోల్స్ అన్ని పెంచేసి ఆదాయాన్ని ఎలా పెంచుతాం. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్లు ఉత్తి పుణ్యానికే ఆపినవి ఏమైనా ఉంటే లెట్ us గివ్ ద ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్. ఎక్కడో అడుగుల్లోనే మనకు తెలియకుండానే తవ్వేస్తున్నారు అంటున్నారు. మరి కేంద్రం నుంచి కూడా ఎన్విరాన్మెంటల్ అవన్నీ పెద్ద ఈ చిన్న చిన్న ఈ మెటల్ కొట్టే వాళ్ళకి లేదంటే ఎర్రమట్టి ఎత్తే వాళ్ళకి మరి గ్రానైట్ క్వారీలు ఇటువంటి వాటికి మరి తొందరగా మనం ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్లు ఇస్తే మరి విధానాన్ని సరి చేసుకుంటే ఇక్కడే మనమే ఇన్కమ్ పెంచుకోవచ్చు. మరి ఉట్టికెళ్ళలేనమ్మా స్వర్గానికి ఎదిరిందని చెప్పి ఈ సీన్ కలెక్ట్ చేసే సీనే మనకు లేనప్పుడు ఆ సినిమా టికెట్లు మనమే కోస్తామని చెప్పడం ఏంటి? అది ఎంతవరకు సముచితం? మరి మనం మాట్లాడుకున్నాం కేవలం ఆ ఎగ్జిబిటర్లు కానీ ఆ సినిమా మీద ఆ కంట్రోల్ కోసం ఆర్టిస్టుల్ని మన దగ్గరికి రప్పించుకుని ఒక వైకేరియస్ ప్రెషర్, ఒక వికారమైన ఆనందం పొందడానికేమో అని అనిపిస్తుంది తప్ప అంతకు మించి ప్రయోజనం ఏంటి? ఇదే మనం మెయింటైన్ చేయలేకుండా మరి ఇదే మనం ప్రైవేట్ వాళ్ళకి గంప కొత్తగా మరి కాంట్రాక్ట్కి ఇచ్చేస్తాం, మీరే కలెక్ట్ చేసుకోండి, నష్టం వస్తే మాట్లాడండి, లాభం వస్తే మీరు ఉంచుకోండి అని మరి మన బాధ్యతను వాళ్ళకి అప్పచెప్పేటప్పుడు మరి ఇన్ని సినిమా హాల్లో టికెట్ కొట్టే బాధ్యత మనకు అవసరమా? ఆర్టీసీ బస్సుల్లో కూడా మరి మనం ఆ వ్యవస్థను కంట్రోల్ చేయడం కష్టంగా ఉందని చెప్పి అబీ బస్ అని వాళ్ళకి ఇచ్చాం. టికెట్కు 14 పైసలు 16 పైసలు ఇచ్చి మరి ఆర్టీసీ బస్సులో అబీ బస్కి ఇచ్చినప్పుడు ఈ సినిమా టికెట్లు అంటే ప్రభుత్వం దగ్గర ఉన్నాయేమో ప్రైవేటైజ్ చేస్తాం, మన దగ్గర ఉన్నాయి మటుకు మనకు సంబంధం లేని వాటికి మటుకు టికెట్లు మేము వస్తామని చెప్పి మనం ముందుకు వస్తాం. అలాగే మరి ఈ జియోలు కూడా మరి చక్కగా నెట్లో పెట్టేవారు, ఆ నెట్లో పెడతాం మానేసి మళ్ళీ రిజిస్టర్లు మెయింటైన్ చేసి సిస్టమ్ లాగా మధ్యలో మార్చారు. మరి ఎందుకు మనం కంప్యూటరైజ్ చేయవలసిన దగ్గర చెయ్యం? అలాగే గతంలో మాట్లాడుకున్నాం మన లెక్కలు మరి 40-50 వేల కోట్లు సేల్ అంతా కూడా క్యాష్లో చేస్తాం. మరి అక్కడ ఏ కంప్యూటర్లు ఉండవు, క్యాష్ తీసుకుంటారు, కాయలు ఇస్తారు. అంటే క్వార్టర్ని కాయలు అంటాం, చాలా చోట్ల మా జిల్లాలో అంటారు. సో కాయలకేమో మనం క్యాష్లో తీసుకుంటాం, ఇక్కడేమో మరి సినిమా చూడాలనుకున్నప్పుడు మీరు పెట్టిన రేటు 5 రూపాయలు 10 రూపాయలు 15 రూపాయలు. అంటే ఎవడన్నా పల్లెటూరులో సినిమా టికెట్ కొనుక్కోవాలంటే మరాడు ఒక డెబిట్ కార్డు ఏదో పెట్టుకుని గవర్నమెంట్ నియమించిన కంప్యూటర్ ఆపరేటర్ దగ్గరికి వెళ్ళి మరి అక్కడ ఆ డెబిట్ కార్డు ఇచ్చి సినిమా చూడాలి. 5 రూపాయలేమో డెబిట్ కార్డు మీద క్రెడిట్ కార్డు మీద ఇవ్వాలి. 250 రూపాయలు కాయ కొనుక్కోవాలంటే మీకు క్యాష్ కట్టాలి. సో ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెం పరమానంద శిష్యులు కదా వ్యవహారం లాగా ఉంది అని చెప్పి పెద్దలు చాలా మంది మాట్లాడుకుంటా ఉంటే అరే మరి ఇంత పారదర్శకంగా పరిపాలన చేస్తున్న మా ముఖ్యమంత్రి మీద ఈ రకంగా మరి ఇలా కామెంట్లు చేస్తూ పోయేవారి సంఖ్య ఎక్కువైపోతూ ఉంటే మరి బాధ అనిపిస్తుంది.
ఆ బాధలో మరి కొన్ని సూచనలు మా ప్రభుత్వానికి మా పార్టీకి చేయాలనిపిస్తుంది. చేయాలనిపించినప్పుడు మరి ఇలాగా మరి కొన్ని చేస్తున్నాం, చూద్దాం. మరి ఇంకొక విషయం, నిన్న లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం వాళ్ళు పాస్టర్లకి 10,000 రూపాయలు హాండోరియం గతంలో వన్ టైం ఇచ్చిందని నెల ఇచ్చే విధానం పెట్టారు. మరి ఇదే విధానాన్ని గతంలో ఒకప్పుడు 2012లో వెస్ట్ బెంగాల్లో ముస్లిమ్స్కి, అంటే ఆ మసీదుల్లో ఉన్న ఇమాములకి మౌజీములకి అంటే లోవర్ లెవెల్, ఈ రేంజ్ కాదు, ఏదో ఇవ్వాలనే ప్రయత్నం చేస్తే అప్పుడు కూడా హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు కూడా దాన్ని సమర్థించింది. ఎందుకంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 27 ప్రకారం, అలాగే ఆర్టికల్ 15 ప్రకారం ఇట్స్ ఏ క్లియర్ వైలేషన్. ఒక మతాన్ని సెక్యులర్ ప్రభుత్వం ప్రోత్సహించకూడదు అని చెప్పి అంత స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా తూనాబొడ్డు అన్న చందంగా మరి ఈ రకంగా చేయటం అది సముచితం కాదు అని చెప్పి మరి తెలియదో, మరి చెప్తే వినకూడదనో, మరి లేదంటే మరి ఆ పర్టికులర్ వారి మీద అవ్యాజ్యమైన అనురాగం అర్థం కాదు. ఎందుకంటే గతంలో మాట్లాడుకున్న సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా కూలంకషంగా మాట్లాడవలసిన అవసరం మరి వచ్చింది. ఇప్పుడు నిన్న హైకోర్టులో ఆ మ్యాటర్ వచ్చినప్పుడు కొంత సమయం కోరారు అడ్వకేట్ జనరల్ గారు. దాన్ని ఒక 3 వారాల పాటు వాయిదా వేయటం జరిగింది. మోస్ట్ లైక్లీ ఐ థింక్ మే 2nd వీక్లో, అక్టోబర్ 2nd వీక్లో, అంటే 7వ తారీఖు ఎప్పుడో ఒక డేట్ ఇవ్వటం కూడా జరిగింది. అక్కడ మరి యాజ్ పర్ ది సెన్సస్ 1.8% ఉన్న క్రిస్టియన్ పాపులేషన్కి మరి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న, అంటే పూజారులకు ఇచ్చిన, పాస్టర్లకు ఇచ్చిన, ఇమాములకు ఇచ్చిన, పూజారులకు ఇచ్చేది ఎండోమెంట్స్ డబ్బులు, అది ప్రభుత్వం డబ్బు కాదు, అది దేవాలయాల నుంచి హిందూ భక్తులు ఇచ్చిన దాన్నే ఇస్తున్నారు కాబట్టి అది ప్రభుత్వం ఖర్చు కింద రాదు. ఓవరాల్ గా ఆ డినామినేషన్ లో మనం చూసుకుంటే 45% హిందూ పూజారులకి, 90%గా జనాభా ఉన్న, అంటే సెన్సస్ ప్రకారం 90% జనాభాగా ఉన్న హిందూ పూజారులకి 45%, 1.8% జనాభాగా ఉన్న క్రిస్టియన్ పాస్టర్లకి 44%. అంటే డిఫరెన్స్ ఒకే 1%. బట్ జనాభాలో డిఫరెన్స్ 88.2%. సో 88.2% డిఫరెన్స్ జనాభాలో ఉంటే మరి పాస్టర్లకు ఇచ్చే ఇది ఆ క్వాంటంలో 1% డిఫరెన్స్ ఉంది అంటే ఎనామలీ లెక్కల్లో తప్పు ఉంది. ఈ లెక్కలు ఏ రకంగా ఉన్నాయంటే ఇది కూడా లీగల్ రైట్స్ వాళ్ళు ఇచ్చిన స్టాటిస్టిక్స్ లో ఆర్గనైజర్ అనే ఆర్ఎస్ఎస్ మ్యాగజైన్ లో వచ్చింది. ఎంత స్పష్టంగా ఉందంటే కొన్ని ఊర్లలో ఈ పాస్టర్ల సంఖ్య కన్నా ఆ ఊర్లో, అంటే ఒక మండలం తీసుకుంటే కొన్ని మండలాల్లో ఆ మండలంలో ఉన్న పాస్టర్ల సంఖ్య కన్నా ఆ మండలంలో ఉన్న క్రిస్టియన్ పాపులేషన్ తక్కువగా ఉంది. సో దీన్ని బట్టి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి అంతేకాకుండా చర్చ్ గవర్నమెంట్ విధి విధానాల్లో ఆ చర్చ్ ప్రాపర్టీ ఆ చర్చ్ పేరు మీద రిజిస్టర్ అయి ఉండాలి, ఆ చర్చ్ ఒక సొసైటీగా ఉండాలి, ఆ చర్చ్ పాస్టర్ క్రిస్టియన్ అయి ఉండాలి అనే నిబంధనలు ఉన్నప్పటికీ కూడా మరి అలాగే సొసైటీ కింద ఉన్న వాటిల్నే తీసుకుంటే మరి ఇస్తున్న 30,000 చర్చిల్లో కనీసం 3,000 కూడా
ఎలిజిబిలిటీ ఉండదు అని చెప్పి కొన్ని స్టాటిస్టిక్స్ ప్రకారం చెప్తున్నారు. ఏదో లీజ్ ల్యాండ్లో ఇంకో ల్యాండ్స్లో జీవనాధారానికి కూడా ఇప్పుడు ఎవరైనా ఒక నిరుద్యోగి ఉంటే ఆ నిరుద్యోగి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రాజ్యాంగాన్ని ధిక్కరించి, రాజ్యాంగాన్ని ఉల్లంఘించి, రాజ్యాంగాన్ని చులకన చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన ఈ విధానం వలన ఎవరైనా నిరుద్యోగం ఉంటే ఇప్పుడు ఒక వాలంటీర్ 5,000 రూపాయలు వర్కౌట్ అవ్వకపోతే చక్కగా అతను మాస్టర్ కోర్స్ చేసి చేయకపోయినా సరే ఇస్తున్నారు, వేరే విషయం. చక్కగా ఒక షెడ్ వేసుకుంటే దాన్ని చర్చిగా పేరు పెట్టుకుంటే he will get 10,000 rupees. సో నిరుద్యోగులు చాలామంది, చిరుద్యోగులు కొంతమంది ఈ రకంగా మరి ఇస్తున్న 10,000 గురించి కూడా మొత్తం మారే అవకాశాలు చాలా ఎక్కువగా కల్పిస్తున్నట్టుగా కూడా ఉంది అని ఆ పత్రికలో వచ్చింది. ఇది నా అభిప్రాయం కాదు, ఆర్గనైజర్ అనే పత్రికలో వచ్చిన ఒక సుదీర్ఘ వ్యాసంలో ఉన్న వ్యవహారం ఇది. మరి ప్రజలు ఈ రకంగా అనుకుంటున్నారు. మై బిలోడ్ చీఫ్ మినిస్టర్ who was released on bail on this particular day 8 years back, he might be following that particular religion. That doesn't mean ఈ రకంగా ఒక మతాన్ని ఇలాగా 10,000 రూపాయలు ఇస్తూ, ఆందోళన నెలలా ఇస్తూ, అంతమందికి ఇస్తూ, ప్రజాధనాన్ని, సెక్యులర్ సిద్ధాంతాన్ని ధిక్కరించి చేయటం సమంజసం కాదేమో అని చెప్పి మరొక్కసారి మరి కోర్టు డెఫినెట్గా దీన్ని కొట్టివేయడం జరుగుతుంది. నిన్న ఎలా అయితే మరి తిరుపతి దేవస్థానం మరి స్పెషల్ ఇన్వైటీస్ విషయంలో మనం చూసాము, అలాగే ఇందులో కూడా మరి కొన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తారు. మరి జాగ్రత్తగా ముందు చూపుతూ వ్యవహరిస్తే బాగుంటుంది. ఇక మన్రేగా విషయంలో ఆ బిల్స్ పేమెంట్లో కూడా నిన్న కోర్టుకి నాకు తెలిసినంత వరకు చాలా అబద్ధాలు చెప్పారు. ఎందుకంటే నేను రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీతో చాలాసార్లు నేను వారిని కలవటం జరిగింది. 2018-19 వరకు చేసిన పనులకి 18-19, 19-20 సరే 20-21 కొంత పెండింగ్ ఉంటే ఉండొచ్చు. ఆ సంవత్సరాల్లో చేసిన పనికి వాళ్ళ అమౌంట్ ఆల్రెడీ పే చేశారు. మరి వాళ్ళు పే చేసిన అమౌంట్ని మరి పూర్తిగా ఇవ్వకుండా ఇంకా మాకు అక్కడి నుంచి రావాలి అని చెప్పి వీళ్ళు చెప్పటం. ఎందుకంటే కోర్ట్ కెనాట్ గో త్రూ ఆల్ ద డీటెయిల్స్. ఎగ్జాక్ట్గా ఇది బ్రాడర్ లెవెల్లో న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందా వరకు చూడగలరు తప్ప ఏ పనులు జరిగినాయి, ఎంత అమౌంట్ వచ్చింది, కేంద్రం నుంచి ఎంత వచ్చింది, కేంద్రం నుంచి ఇవ్వాల్సిందంతా ఇచ్చాము అని చెప్పి వాళ్ళు అఫిడవిట్ ఇచ్చారు. మరి అయినా సరే మాకు ఇంకా రావాలి అని చెప్పి వీళ్ళు మాట్లాడటం, మరి ఆ డబ్బులు డెఫినెట్గా డైవర్ట్ అయినాయి. డైవర్ట్ అంటే వేరే వ్యవహారాలకి అయి ఉండొచ్చు. బట్ చిన్న చిన్న పనులు చేసిన వాళ్ళని ఇలా ఇన్ని సంవత్సరాలు మరి వాళ్ళని ఇబ్బంది పెట్టడం మరి ఎంతవరకు న్యాయం? మరి కోర్టు ఇన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా మరి ఈ రకంగా ఇంత డిలే చేయటం మరి కరెక్ట్గా కూడా చెప్పట్లేదు కోర్టుకి అని చెప్పి మెసేజ్ రావటం, మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది కూడా మనం మరొక్కసారి ఆలోచించవలసిన విషయం. సో ప్రశ్నలు మీ పార్టీ ఎమ్మెల్యేనే మీ పార్టీ ఎంపీ పైన కామెంట్లు చేస్తారు, వేరే పార్టీ వాళ్ళతో కలిసి అవినీతి పాల్పడుతున్నారని బహిరంగంగా చెప్తారు. ఎట్లా చూడాలి దాని మీద? ఇంతవరకు ముఖ్యమంత్రి ఆ అంశం పైన స్పందించలేదు. అంటే ముఖ్యమంత్రి గారు ఏ విషయంలో పెద్దగా స్పందించారని చెప్పి ఈ విషయంలో స్పందించలేదని నన్ను ప్రశ్నిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మా ముఖ్యమంత్రి గారు మరి సరే నన్నైతే చాలా మంది ప్రశ్నిస్తున్నారు, మరి నియోజకవర్గానికి రాలేదని చెప్పి ఒకరిద్దరితో చిల్లర కిరాయి వ్యక్తులతో కూడా ఆ
అప్పుడప్పుడు మాట్లాడించే ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు ముఖ్యమంత్రి గారు అప్పుడప్పుడు స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. ఏంటంటే త్వరలో నేను సెక్రటేరియట్కి వస్తాను అని. నేనెప్పుడు కూడా మరి భారతదేశానికి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఒక ప్రధానమంత్రి కానీ ఒక ముఖ్యమంత్రి కానీ నేను పలానా నెల నుంచి ఆఫీస్కి వస్తాను అని చెప్పడం నేను ఎప్పుడు వినలేదు. మరి ముఖ్యమంత్రి ఆఫీస్కి వస్తే ఒక న్యూస్, మరి 2.5 సంవత్సరాల తర్వాత మరి ముఖ్యమంత్రి గారు ఈసారి ఏదో లేటెస్ట్ ప్రకారం డిసెంబర్ నుంచి ఆయన నెలలో ఆఖరి శని ఆదివారాల్లో లేకపోతే శుక్ర శనివారాల్లో మరి ఆయన ప్రజల్లోకి వస్తానని చెప్పి ఒక సందేశం ఇచ్చారు. సో వారు వేరే మరి రాష్ట్రానికి ఎలా మంచి చేయాలి అని ఒక జిజ్ఞాసతో ఉన్నారు. మరి రాజమండ్రిలో నిన్న జరిగింది చిన్న వ్యవహారం అయితే కాదు, మరి చాలా పెద్ద వ్యవహారం. మరి ఒక స్థానిక ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో, మా పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో ఫలానా రకంగా చెక్కులు తీసుకున్నారు, మరి ఎన్ని కోట్ల కుంభకోణం జరిగింది అని చెప్పి మాట్లాడినప్పుడు మరి డెఫినెట్గా మరి మా ముఖ్యమంత్రి గారు మాట్లాడి ఉండాలి. ఏమో మరి మనకు తెలియకుండా మాట్లాడి, ఎందుకంటే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలే ఎవరికి తెలియకుండా ముఖ్యమంత్రి గారిని కలిసి వెళ్ళిపోతున్నారు. అలా ఇది వీళ్ళని కూడా పిలిపించుకుని మాట్లాడారేమో, మనకైతే తెలీదు. ఏదేమైనప్పటికీ ఎమ్మెల్యే గారు ఏ కుంభకోణాన్ని అయితే బయట పెట్టారో మరి దాన్ని కూలంకషంగా మరి అవసరమైతే సిఐడికి వేస్ట్. ఎందుకంటే అలా 6 నెలలైనా సరే మనం చూసాం, కోర్టు సుమోటోగా స్వీకరించి చేయమన్న దాన్ని కూడా మరి వాళ్ళు చేతులు ఎత్తేశారు. వివేకానంద రెడ్డి గారి విషయంలో కూడా ఇంచు కూడా ప్రోగ్రెస్ లేకుండా చేతులు ఎత్తేశారు. కాబట్టి మరి సిఐడి కాకుండా మరి గతంలో డాక్టర్ శ్రీనివాసన్ ఆయన కోర్టులో కూడా వేశాడు సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వమని. ఇప్పటికైనా మరి ఎమ్మెల్యే గారు చేశారు కాబట్టి అది సిబిఐ ఎంక్వైరీకే ఇవ్వమంటే బాగుంటుంది. నేను కూడా మరి కోర్టు వారికి, అసలు కోర్టు వారు కూడా సుమోటోగా ఇటువంటి విషయాల్ని, ఎందుకంటే రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే చెప్పాడు కాబట్టి మరి ఇటువంటి విషయాల్ని సుమోటోగా తీసుకొని సిబిఐకి అప్పచెప్పి ఆవ భూముల్లో జరిగిన కుంభకోణాన్ని వెలికి తీయాలని మా రాష్ట్రానికి, మా ముఖ్యమంత్రికి ఈ విషయంలో మంచి పేరు రావాలి అని చెప్పి కూడా నేను కోరుకుంటాం. అత్యాశ అనుకుంటున్నావా? లేదు కదా, న్యాయమే కదా. మరి ఈ న్యాయమైన కోరికని మరి అవసరమైతే సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వమని చెప్పి పారదర్శకత మా ముఖ్యమంత్రి గారు నీతి నిజాయితీలో సొంత పార్టీ అయినా సరే తప్పు చేస్తే చీల్చి చెండాడుతాను అని ఎన్నోసార్లు మా ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదే నీతి సూత్రానికి కట్టుబడి గవర్నమెంట్ అడిగితే డెఫినెట్ గా సిబిఐ ఎంక్వైరీ, ఎందుకంటే సిఐడి ఎంక్వైరీ చేసి మరి పలానా ఎంపీ గారి నిర్దోషం, ఇంకెవరో నిర్దోషం చెప్పినా కూడా ప్రజలు నమ్మకపోవచ్చు. కాబట్టి ఎదర్ సిబిఐ ఆర్ సమ్ అదర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏజెన్సీకి మరి ఆ కేసును అప్పచెప్పి మరి మా ప్రభుత్వం సచ్యలత నిరూపించుకుంటే చాలా బాగుంటుందని. ఎందుకంటే మరి రేపో మాకు ఈ డిసెంబర్, వచ్చే డిసెంబర్, ఏదో డిసెంబర్కి మరి జనాల్లోకి రావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈలోగా ఇవన్నీ కూడా మరి సెట్ చేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడే సుప్రీంకోర్టు, మరి ఏదో సోషల్ మీడియాలో చూసా, మరి సుప్రీంకోర్టులో ఏదో ఒక ఆక్వా కంపెనీ ఇష్యూలో మరి హైకోర్టు తీర్పును ఫాలో అవ్వకుండా సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఆగ్రహించి మరి ఏదో ₹1,00,000 పెనాల్టీ వేసిందని చెప్పి చూసా, మరి సోషల్ మీడియాలో చూశాను. ఆ డీటెయిల్స్
కరెక్టే కదా. అంటే ఎన్నాళ్ళు ఊరికనే కొట్టేసి వదిలేశారు, ఇప్పుడు పెనాల్టీ వేయడం కూడా మొదలుపెట్టారు. సో రాబోయే రోజుల్లో మరి మనం కొన్ని వందల కోట్లు లీగల్ ఫీజులు ఖర్చు పెడుతున్నాం. ఎవరైనా అడిగితే వివరాలన్నీ బయటకు వస్తాయి. ఏబీసీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ చేసుకున్నాం. ₹1,00,000 పెనాల్టీ వేశారు. అలా ₹1,00,000 వేసినా ₹1,000 వేసినా సరే, అమౌంట్ అంటే అది మనకు లెక్కలోకి రాదు. ఎందుకంటే లీగల్ ఫీజులే వందల కోట్లలో మనం ఖర్చు పెడుతున్నాం. బట్ నిజంగా మరి రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బుల రూపేణా మరి పెనాల్టీ వేశారంటే అది చెంపపెట్టు లాంటిది. మరి ఈ రకంగా పెనాల్టీ కూడా వేయించుకునే స్థితికి మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది అంటే మరి న్యాయపరంగా మనం ఎంత దురవస్థలో ఉన్నాము అన్నది కూడా మరి ప్రీతమ ముఖ్యమంత్రి గారు మరొక్కసారి పునరాలోచించుకుంటే బాగుంటుంది. మరిన్ని పెనాల్టీలు రాకుండా చూసుకుంటారు అన్న భావన మనకి రావాలి. సో లెట్ us హోప్ మనకి రాబోయే రోజుల్లో కోర్టులో కొట్టేస్తే కొట్టేశారు కానీ ఇలా పెనాల్టీలు పడకుండా చూసుకోవాలని అధికారుల్ని మనం చేసిన తప్పులకి మన అజ్ఞానానికి అధికారుల్ని మరి జైలుకి వెళ్లే పరిస్థితి తీసుకురాకూడదని టు సమ్అప్ ఈ విధానం ఏదైతే సీనరేజ్ని ప్రైవేటైజ్ చేయాలన్న ఈ విధానానికి దయచేసి స్వస్తి పలకాలని ప్రజలకు ఒకసారి మీరు ఇసుక విషయంలో మళ్ళీ రివ్యూ చేసి, ఎందుకంటే మీరు డిసెంబర్లో బయటకు వస్తానంటున్నారు కాబట్టి శాండ్ది ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ రెవల్యూషన్. శాండ్ రెవల్యూషన్ అనేది ఒక ఉప్పెనలాగా ఇసుక తుఫాన్లో ఎలా కొట్టుకుపోతామో అలాగా మరి శాసనసభ్యులందరూ మరి మరమల్లాడిపోయే పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి దయచేసి ఇసుక విషయంలో మనం ఇమీడియట్ గా మీరు ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకుని ఆ విషయాన్ని మీరు బయటకు వచ్చే లోపు పర్ఫెక్ట్ గా సెట్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ, ఎస్ ఏదైనా ఇంపార్టెంట్ ఇష్యూలు ఉంటే రేపు కలుద్దాం, లేదంటే ఎల్లుండి కలుద్దాం. చూద్దాం, కోర్టులో రకరకాల ఇష్యూలు వస్తానే ఉంటాయి కాబట్టి మా ముఖ్యమంత్రి గారు చాలా అవకాశాలు మరి ఎమర్జెన్సీగా ఇస్తూ ఉన్నారు. చూద్దాం రేపు హెరాయిన్ గురించి ఇంకెన్ని వార్తలు వస్తాయో, ఇంకా వేరే వార్తలు ఏమొస్తాయో దాన్ని బట్టి డిసైడ్ చేద్దాం. నమస్కారం.